వేసవి కాలం కావడంతో ఎండలు మండిపోతున్నాయి. రోజు రోజుకు పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు అల్లాడుతున్నారు. అయితే ఎండలో ఎక్కువ సమయం ఉండటం వల్ల గుండె సంబంధిత సమస్యలతో బాధపడే వారికి ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే గుండె జబ్బులు ఉన్నవారు శీతాకాలం తరహాలోని వేసవిలోనూ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఎండాకాలంలో గుండె ధమనులు ప్రభావితం కావడం వలన సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. గుండె సమస్యలు ఉన్నవారు ఎండాకాలంలో గుండె ఆరోగ్యంపై అధిక శ్రద్ధ చూపించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచుకునేందుకు గుండె ఎక్కువగా పనిచేయాల్సి వస్తుంది. అలాగే శరీరంలోని ప్రతి భాగానికి రక్తాన్ని సరఫరా చేయాలి. గుండె అధికంగా పనిచేయడం వలన ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు హీట్ స్ట్రోక్, గుండెలో నొప్పి, డీహైడ్రేషన్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. అందుకే గుండెపై అదనపు భారం పడకుండా శరీరాన్ని చల్లగా ఉంచుకునేందుకు ప్రయత్నం చేయాలని తెలియజేస్తున్నారు. వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. దీనికోసం ఎండలో బయటకు వెళ్లకుండా ఉండాలని, ఒకవేళ బయటకు వెళ్ళినా ఎండలో ఎక్కువసేపు ఉండొద్దని వైద్య నిపుణులు చెబుతున్నారు. హైడ్రేటెడ్గా ఉంచుకోవడంతో పాటు సమతుల్య ఆహారం తీసుకోవాలని సూచిస్తున్నారు. అదేవిధంగా మద్యం, ధూమపానం మానుకోవాలని చెబుతున్నారు. చల్లని ప్రదేశంలో ఉండటంతో పాటు తేలికపాటి దుస్తులు ధరించాలని మరియు రోజుకు 2 సార్లు స్నానం చేయడానికి ప్రయత్నించాలని అంటున్నారు. ఈ విధంగా చేయడం వలన శరీరం చల్లగా ఉంటుందని, తద్వారా గుండె సమస్యల బారిన పడకుండా ఉండొచ్చని చెబుతున్నారు.